లేవని చెప్పేశారు. వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు? రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఉంది. రాజ్యసభ ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు, చూపించేయాలి. అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి. అంతవరకే ఉంది. పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడ లేదు. ఇప్పుడు డెసిషన్ ఏం తీసుకుంటారో ఈ పొత్తులు కూడా ఇదంతా కూడా మోడీ తేల్చాలి. మోడీ అన్నవాడు మన జగన్ అన్నవాడు ఒకటే పరిస్థితి. వాళ్ళ మనసులో ఏమొస్తే చేస్తారు. మోడీ కనీసం అమిత్ షాతో మాట్లాడతాడు, జగన్ ఎవరితో మాట్లాడో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏంటి ఎందుకని మీటింగ్ తీసిపోయారని మీటింగ్ తీసిపోయారా? ఏంటి వన్ బై వన్ అడగండి. ఏమంటే జగనే 175 స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క. వేస్తే జగన్కి వేస్తారు, లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు. క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను. ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతని సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ చెప్తాను. 1900 మీరు అందులో మీలో సీనియర్స్ ఉండుంటారు. అప్పుడు 94లో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఉన్నా కదా అప్పుడు. ఆయన ఉన్నాడు, కృష్ణకుమార్ ఉన్నాడు, దివాకర్ ఉన్నాడు, రామనారాయణ ఉన్నాడు. ఓడిపోయాను అందులో అనుమానం. ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలా నీ టికెట్ తీసేస్తున్నాను. అక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది 70 మంది ఆ రెడ్లు తగ్గించాలి, మనం 10 అన్నా తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్ట. అన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది. 10లో తగ్గించాలంటే ఏసీ రెడ్డి ఫస్టే తీసేస్తారు. ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్. ఎలాగా మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుంది అంటే చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు. ఆయనకి చెప్పలే. తర్వాత ఆయన గొడవ చేశాడు, నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గాను, ఓడిపోయాడు. మళ్ళా 2004లో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర. ఆయన 96లో ఎంపీ చేశాడు, 99లో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆయనకి 2004లో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు. ఇస్తే ఆయన ఎలా చేశారు? అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి. ఈవేళ చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, రవీంద్ర నువ్వు బూరుగుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎంపీకి అయితే పోటీ చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదన్నాడు. అంటే అలా కాదు, ఇదిగో బ్లాంక్ ఫారం బూరుగుపూడి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళు అక్కడికి. ఇక అరుణ్ కుమార్ నా బీఫామ్ కూడా ఆయనే తెచ్చాడు. ఇదిగో అరుణ్ కుమార్ బీఫారము, ఇదిగో బూరుగుపూడి బీఫాము, ఈ రెండు పట్టుకునండి. నీకు బూరుగుపూడిలో నువ్వు రాసుకో, నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరో టికెట్ అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసాయి. అరుణ్ కుమార్ నాకు అవసరం, నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను. సోనియా గాంధీ గారు కూడా అతను ఢిల్లీ తీసుకురావాలన్నారు, అందుకని తప్పలేదు. అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు. వచ్చిన ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి, మనకి బీఫారం ఇస్తున్నాను. ఎందుకు నేను సర్లే బూరుగుపూడి వచ్చి అడిగాడు. బూరుగుపూడి నన్ను ఏమన్నారు ఏమని. బూరుగుపూడి వాళ్ళంతా తిరగబడేటికి పట్టుదల వచ్చింది. తిరగబడతారు, పెద్ద గొడవ వేళ పట్టుదల వచ్చి ఆయన పేరు రాసుకుని నామినేషన్ చేసి నెగ్గాడు. నేను నెగ్గాను. ఇది పద్ధతి, చేసే పద్ధతి.
కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదని వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి, అతను అడుగుతున్నాడు రేపు ఎలాగా సీఎం అవుతాడు. దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర ఆయన చేసిన బూరుగుపూడి కాన్స్టిట్యున్సీలో చేసిన పనులు ఎవడో ఎక్కడా చేసి ఉండడు, ఏం అడిగితే అది ఇచ్చేసేవాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది, మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడు. ఈ పాలిటిక్స్లో గివ్ అండ్ టేక్లో ఉంటుందండి. ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు, ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు. మంచి ఇంకా ఇంకా చెప్తాడు, చూసి ముందు ముందు ఇంకా చెప్తాడు. చెప్పబోతే అలాగా ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా, ఇంకా అతని క్యాంపెయిన్ అతన్ని చూసే ఓటేయాలి. మీకు చెడు జరిగినా నాకు ఓటేయండి అని ఎవడన్నా అంటాడా? మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నాడు. అదే ఆ మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు, బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది. అని ఎవరంటున్నారు? ఇవన్నీ అడిగితే నువ్వు చెప్పేదాకా నాకు ఇది ఒక వ్యాపారం గురించి. మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తారు. ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే. దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత వెనక్కి వస్తుంది లెక్కలు వేసుకుంటున్నారు. ఇది ఒక వ్యాపారం. ఈ వ్యాపారంలో ఓటర్స్ అనే ఇచ్చిందా ఇప్పుడే అనౌన్స్ చేశారు. ప్రధానమంత్రి నేను ఫస్ట్ అద్వానీని చూసినప్పుడు ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాను. ఆ మోడీ గారు వచ్చారు, అది పోయింది. తర్వాత మొన్న ఎప్పుడో మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన వరండాలో నడిచొస్తుంటే చూశాను, ఆరోగ్యంగా ఉన్నాడు. రాష్ట్రపతి అవుతాడేమో అనుకున్నాను, అది పోయింది. ఇప్పుడు భారతరత్న ఇచ్చారు. భారతరత్న అంటే టోల్గేట్లో టోల్ కట్టక్కర్లేదు. అక్కడ వేళ వెళ్ళి ఏ ప్రెసిడెంట్లో ఆయన ఉండాలో ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకుంటాడు. నేను చూసింది వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది. భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ వీళ్ళెవరూ కూడా టోల్ కట్టక్కర్లేదు. అదొకటి. ఇంకా ఆయన ఇప్పుడు ఆ గౌరవం వల్ల ఆయన పెరిగే గౌరవం ఏముండదు. ఎల్కే అద్వానీ అనే మనిషి గౌరవం భారతరత్న ఇవ్వడం వల్ల కొత్తగా పెరిగేది ఉంటుంది. అంటే నీకు ఎంత పర్సెంట్ తప్పు చేసాడు అన్నది రిజల్ట్ రోజున తెలుస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వేకర్ సెక్షన్స్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు. మిడిల్ క్లాస్ బయట బహిరంగంగా తిడతాం. వేకర్ సెక్షన్స్ వాడు చెప్పలేడు, వింటూ ఉంటాడు. అమలు ఓటు వేయము అని చెప్పేస్తున్నారంటే ఓటు వేయరు, అందులో అనుమానం ఉంది. లాస్ట్కి వచ్చిన తర్వాత ఏమవుతుందనో మీకు చెప్పలేం. కానీ నాకేమనిపిస్తుంది అంటే డెఫినెట్గా ఒక 40% ఓటు జగన్కి, 40% చంద్రబాబు నాయుడుకి నిక్కగా ఉన్నాయి, ఖచ్చితంగా పడిపోతాయి. లేదా 20%లో పవన్ కళ్యాణ్ కలవడం వల్ల ఎంత వస్తుంది, ఇది రిజల్ట్ అల్టిమేట్గా ప్రభావం చూపించేది. అది పవన్ కళ్యాణ్ ఇంతకుముందు 6% వచ్చింది, అంతకన్నా పెరుగుతుందని అనుకుంటున్నాను. పెరిగేది 11% అయింది అనుకోండి, వాళ్ళే గెలుస్తారు. 8% దగ్గర అయిపోయింది అనుకోండి, అతను గెలుస్తారు. మీరు లేచిపోతే నేను లేచిపోతాను, మీకోసమే మేము ఉన్నది. ఎవరికి సచిన్ టెండూల్కర్ కాంగ్రెస్ వాడు కనుక ఏదో ఆ ఫీల్డ్ లో భారతరత్న ఇవ్వాలని అనుకున్నారు, ఇచ్చుంటారు. అద్వానీ అలా కాదు, ప్రధాన అవ్వాల్సిన వాడు. సచిన్ టెండూల్కర్కి పోలికని చెప్పు. సచిన్ టెండూల్కర్ అద్వానీ అనే మనిషి అసలు ఈ రామాలయం అనేది కట్టిందే అద్వానీ.
ఆవేళ అద్వానీ లేకపోతే ఏం లేదు. వాజ్పేయి వ్యతిరేకం అక్కడికి వెళ్ళి రామాలయం కడతాం, అన్ని మసీదులు పడగొడతాం, ఇవన్నీ అతనికి ఇష్టం లేదు. అటువంటిది అద్వానీ అన్నవాడు పట్టుకున్నాడు, తట్టుకుంటేనే మన ఎలక్షన్ ఎక్కుతాం. ఆ మనిషి ఇవాళ భారతరత్న తీసుకోవడానికి వెళ్ళడానికి ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు తీసుకెళ్ళి స్పెషల్ ఫ్లైట్ లో అయోధ్య తీసుకెళ్లారా? ఇంతకన్నా అవమానం ఉంటుందా? అద్వానీ గారు నాకేం ఫ్రెండ్ కాదు, కానీ మా గౌరవం. మేము పార్లమెంట్ లో ఆయన లేచి మాట్లాడుతుంటే నేను రోజు గొడవ చేస్తే డైరెక్ట్ గా సోనియా గాంధీ గారు చెప్పారు కూర్చోని. తర్వాత బయటకు వచ్చాక చెప్పింది ఆవిడ నాకు, వాజ్పేయి, అద్వానీ, చంద్రశేఖర్ 4-5 పేర్లు చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే నువ్వు అసలు ఎవ్వరూ గొడవ చేయకూడదు మనవాళ్ళు, నేను చెప్పమన్నాను విప్పుకు, నీకు చెప్పలేదా? లేదండి, నేను నాకు తెలియదు, మామూలుగా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని వచ్చాను. తెలంగాణ ఎందుకు ఇవ్వట్లేదు మీరు అని అడుగుతున్నాడు. అతనే ఫస్ట్ ఇవ్వను అని చెప్పి లెటర్ రాశాడు ఆలయ నరేంద్రకి. తెలంగాణ ఏమి ఇవ్వట్లేదు, మేము ఇవ్వక్కర్లేదు, డెవలప్మెంట్కి రాష్ట్రాల విభజనకి సంబంధం లేదు అన్నవాడు.